అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ మాజీ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణపై అయితే మరో కేసు అయితే నమోదైంది. అయితే వివరాల్లోకి వెళ్తే హైగ్రీవే భూముల విషయంలో అయితే ఎంబీవీ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. మనం ఇప్పుడు ఆర్లో పోలీస్ స్టేషన్ అయితే ఉన్నాం. ఆర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ ఎంవీవీ సత్యనారాయణ, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకి ఊహించని షాక్ అయితే తగిలింది. ఎందుకంటే మొన్న ఈ మధ్యన సిబిసిఎన్సి భూముల మీద ఎంవీవీ పీక్స్ పేరు మీద ఒక అపార్ట్మెంట్ అయితే కడుతున్నారు. దానికేమో వర్క్ షాప్ ఆర్డర్లు అయితే నోటీసులు అంటించారు జీవీఎంసీ అధికారులు. అలాగే ఇప్పుడు కొత్తగా తాజాగా విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీద అయితే కేసు నమోదైంది. ఈ నెల 22న విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అలాగే తన ఆడిటర్ ఎవరైతే ఉన్నారో జీవీలపై ఆర్లా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. హైగ్రీవా భూములు వ్యవహారంలో అయితే ఫిర్యాదుల ఆధారంగా విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీద కేసులు నమోదయ్యాయి. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, ఈ హైగ్రీవా భూములకు సంబంధించి కేసులు అయితే నమోదయ్యాయి. ఈ ఎఫ్ఐఆర్ నెంబరు 227/2024 కింద 10 నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు పోలీసులు. అయితే దీంతో వెంటనే ఎంవీవీ హైకోర్టు స్క్వాష్ పిటిషన్ అయితే వేశారు విశాఖ మాజీ ఎంవీవీ సత్యనారాయణ. అయితే దీనికి సంబంధించి ముందస్తు జాగ్రత్తల చర్యలు అయితే తీసుకునే క్రమంలో అయితే ఎంవీవీ సత్యనారాయణ మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఢిల్లీ వెళ్ళి స్క్వాష్ పిటిషన్ అయితే ఫైల్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో హైగ్రీవా భూములు ఏవైతే ఉన్నాయో హైగ్రీవా భూములకు సంబంధించి అక్రమంగా తను ఇన్వాల్వ్ అయ్యారు, అక్రమంగా కొన్ని భూములు అయితే స్వాధీనం చేసుకున్నారని ఈ నేపథ్యంలో అయితే మొన్న 22 అయితే ఆర్లో పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించి ఎంవీవీ సత్యనారాయణ ఆడిటర్ ఎవరైతే జీవీ అయితే ఉన్నారో వీళ్ళిద్దరి మీద అయితే కేసు నమోదైతే అయింది. అయితే దీని మీద ఆర్లో పోలీసులను అయితే మనం ఆల్రెడీ సంప్రదించడం అయితే జరిగింది. దీని మీద ఈ కేసు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. ఇప్పుడు మేము ఏం మాట్లాడకూడదని చెప్పి ఆర్లో సీఏ కానీ అలాగే ఏసీపీలు కానీ అయితే తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మా దగ్గర ఉన్నాయి. ఈ కేసు పూర్వపరాలు మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాం. దీని మీద మొత్తం అండర్ ఇన్వెస్టిగేషన్ ఉండడం వల్ల ఇప్పుడు ఏం మాట్లాడే పరిస్థితి అయితే లేదు. మొత్తం అంతా కొలుక్కి వచ్చిన తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టే ఆలోచనలు అయితే ఉన్నామని చెప్పి ఏసీపీ కానీ ఈ ఆర్లో సిఐ గోవిందరావు గారు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఎంవీవీ మీద నమోదైన కేసు సంబంధించి వివరాలు. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ ఆర్లో పోలీస్ స్టేషన్ వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.